హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మార్నింగ్ నేను లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్లో వంట ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ పాలు వేడి చేసి పెడతాను మా పిల్లల కోసము. పిల్లలు లేసేవరకు పాలు చల్లారి చేసి పెట్టాలి కదా, అందుకోసమని ఫస్ట్ పాలు వేడి చేస్తాను. తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ రైస్ కర్రీస్ చేసేసాక నేను వంట చేసేలోపు మా వారు మా పిల్లల్ని లేపి బ్రష్ చేపిచ్చేస్తారు. బ్రష్ చేశాక పాలు తాగుతారు. పాలు తాగిన తర్వాత మా వారే స్నానం చేపిచ్చేస్తారు. రెడీ మాత్రం నేనే చేస్తాను. రెడీ అయిన తర్వాత టిఫిన్ తినమని చెప్తాను. పొద్దున ఎంత హడావిడి ఉంటుంది. ఆ హడావిడిలో కూడా టీవీ పెడితే ఖుషి టీవీ కార్టూన్స్ చూసుకుంటూ టిఫిన్ చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళు తినడం లేట్ అవుతే నేనే ఫాస్ట్గా తినపెట్టి తిన్న తర్వాత మా వారే వెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు. పిల్లలు వెళ్ళిన తర్వాత మా వారు టిఫిన్ చేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి టిఫిన్ చేసుకున్నాక టీ తాగుతాము. టీ తాగిన తర్వాత నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకొని ఇలా కిచెన్ కంప్లీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇడ్లీ చేసిన రోజైతే చాలా అవుతాయి క్లీనింగ్ చేసేవి. డైలీ 2 times స్టవ్ క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ వంట అయిన తర్వాత నైట్ మొత్తం క్లీన్ చేసుకున్నాకనే పడుకుంటాను. మార్నింగ్ లేచాక హడావిడి ఉండకుండా ఉంటుంది. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నా వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి టీవీ పెట్టుకొని సీరియల్స్ అలా చూస్తూ కూర్చుంటాము. అలా 1-1:30కి లంచ్ చేశాక కాసేపు ఒక 10-15 minutes కూర్చున్న తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చేవరకు స్నాక్ ఏదైనా చేయాలి కదా, స్నాక్ చేసి పెట్టేస్తాను పిల్లల కోసము. పిల్లల్ని తీసుకొచ్చాక వాళ్ళు ఫ్రెష్ అవుతారు. ఫ్రెష్ అయిన తర్వాత చేసిన టిఫిన్ తినేసి పాలు తాగేసి కాసేపు అలా కార్టూన్ చూస్తూ ఆడుకుంటారు. 5:30 అవ్వగానే నేనే చదివిపిస్తాను హోంవర్క్స్ ఏమైనా ఉంటే. ఇంకా ఎక్స్ట్రా కూడా సిలబస్ ఏమైనా ఉంటే అది కూడా ప్రిపేర్ చేపిస్తాను. నెక్స్ట్ వాళ్ళు చదువుకున్న తర్వాత నైట్ వంట ప్రిపేర్ చేసుకొని ఆ లోపు మా వారు వస్తారు. మా వారు రాగానే ఫ్రెష్ అయిన తర్వాత టీ ఇస్తాను. టీ తాగిన తర్వాత ఒక 1/2 hour అయ్యాక అందరం కలిసి ఒకేసారి డిన్నర్ చేస్తాము. నెక్స్ట్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని స్టవ్ క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాకనే పడుకుంటాను. నా డైలీ రొటీన్ వర్క్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.